శ్రీమాత్రే నమః. ఈరోజు 41వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 40వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. తస్మాత్వం కాబట్టి నీవు ఇంద్రియములను మొదట్లోనే నియంత్రించి భరతర్షభ అంటే భరతులలో శ్రేష్ఠుడ, అర్జునునికి ఇంకొక పేరు అనమాట. పాప్మానం పాపిష్ఠి అయిన, ప్రజహి సంహరింపుము నిజముగా, హేనం ఇది జ్ఞాన అంటే జ్ఞానము, విజ్ఞాన అంటే అనుభవ జ్ఞానమును, నాశనం నశింపచేసేటటువంటిది. కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమ పాపిష్ఠి కామమును అంటే ఇక్కడ కోరికలు అనమాట. మనకి కలిగే రకరకాలైన కోరికలు అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కామము అనే పదం కిందకే వస్తాయి. అనే శత్రువును నిర్మూలించుము అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. 42వ శ్లోకం రేపు చెప్పుకుందాం.